హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. నేను ఇవాళ ఇక్కడ మీకు ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ గురించి కొద్దిగా డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది టీచింగ్లో ఉంటారు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, చాలా సబ్జెక్ట్స్లో టీచ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళ ఏరియాలో టీచింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక లిమిటెడ్ అమౌంట్ అనేది ఉంటుంది. అంటే శాలరీ పరంగా జస్ట్ చూస్తే ఒక 5,000 రూపీస్ 10,000 రూపీస్ అలా ఉంటుంది. కానీ ఇదే టీచింగ్ ప్రొఫెషన్ని మీరు ఆన్లైన్లో తీసుకెళ్ళిపోతే అందులో మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఫారిన్లో ఉన్నారు, ఇక్కడ నుంచి ఇండియా నుంచి మరి వేరే కంట్రీస్ నుంచి కూడా ఎన్ఆర్ఐస్గా వేరే టాప్ మోస్ట్ కంట్రీస్కి వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలా మంది ఎన్ఆర్ఐస్ అమెరికా వెళ్ళిండ్రు. వాళ్ళ పిల్లలకి తెలుగు చెప్పాలని ఉంటుంది, వాళ్ళకి తెలుగు నేర్పాలని ఉంటుంది, ప్లస్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళకి రావాలని ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఇండియన్ సబ్జెక్ట్స్ రావాలని ఉంటుంది. అటువంటి వాళ్ళు అక్కడ టీచర్స్ గురించి చాలా ఎదురు చూస్తుంటారు. అయితే మీరు కనుక ఇది నాలెడ్జ్ తీసుకుంటే ఆన్లైన్ టీచింగ్ ఎలా చేయాలి, ఎలా సబ్జెక్ట్ పరంగా వర్కౌట్ చేయాలి, ఎలా మాడ్యూల్ సెటప్ చేయాలి, ఇది నేర్చుకుంటే మీరు కూడా టీచింగ్ చేసి చాలా ఇన్కమ్ సంపాదించగలుగుతారు. ఆ ఎన్ఆర్ఐస్కి, ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి, ఎవరెవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ ఆన్లైన్ టీచింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇందులో ఇంకా మీరు డైలీ ఒక మీ కాలేజ్ కావచ్చు, మీరు కాలేజ్కి వెళ్తున్నారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లో ఉన్నారు. ఈవినింగ్ వచ్చేసి ఒక 1 అవర్ దీనిలో స్పెండ్ చేస్తే మీకు ఒక స్టూడెంట్ నుంచి $100 to $500 వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలా మీరు మీ మొత్తం సెటప్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తాను. అలా సపోజ్ చేయండి, ఒక సబ్జెక్ట్కి, ఒక లాంగ్వేజ్కి మీరు ఒక $100 తీసుకుంటున్నారు. అయితే మీరు ఒక నెలలో ఒక 100 స్టూడెంట్స్కి టీచింగ్ చేసిండ్రు, అయితే మీరు మంచి ఇన్కమ్ సంపాదించగలుగుతారు. అలాగే 1000 స్టూడెంట్స్కి టీచింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో లిమిట్ అనేది ఉండదు, ఆన్లైన్లో లిమిట్ అనేది ఉండదు. అయితే మీరు సబ్జెక్ట్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఆర్ మెడిసిన్ సబ్జెక్ట్స్ ఏదైనా కావచ్చు, మీరు ఆ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ప్లస్ లేదంటే మీకు టాలెంట్ ఉంది ఏదైనా ఆర్ట్లో, లేదన్నా ఫ్యాషన్ డిజైనింగ్లో, అలా ఏదైనా ఆర్ట్లో ఉంది, అందులో కూడా టీచింగ్ చేయొచ్చు. మరి ఇతర మీకు ఏ నాలెడ్జ్ ఉన్నా, ఏ క్రియేటివిటీ స్కిల్స్ ఉన్నా కానీ దాన్ని ఆన్లైన్లో తీసుకెళ్లి మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అయితే ఫస్ట్ ఈ ట్రైనింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నన్ను కాంటాక్ట్ చేసిండ్రు. ఇప్పుడు చాలా మందికి మాడ్యూల్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ సెటప్ అనేది కరెక్ట్ రాదు. మీకు కూడా తెలిసిందే, ఇప్పుడు చాలా మందికి ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అందరు సక్సెస్ లేరు, అందరు మిలీనియర్స్ లేరు. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి దానిలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ని పాటిస్తేనే ఆ మిలీనియర్ స్టేజ్కి వెళ్ళగలుగుతాము. కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ అనేది నా ద్వారా తీసుకున్న, లేదంటే నేను మీకు రిఫర్ చేస్తాను. మీకు ఇంగ్లీష్లో నాలెడ్జ్ కావాలంటే నేను ఇంగ్లీష్ వీడియోస్ రిఫర్ చేస్తాను. లేదంటే మీకు ఇంగ్లీష్ అంతగా అర్థం కాదు, తెలుగులోనే నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ మదర్ టంగ్లో ఈ ఆన్లైన్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారైతే నేను మీకు హెల్ప్ చేస్తాను. లేదు మీకు హిందీ వస్తుంది అంటే హిందీలో నేర్చుకోవాలనుకుంటున్నారు, ఈ వీడియో ఎక్కడ వెళ్తుందో చాలా వరకు వెళ్తుంది, కాబట్టి నేను 3 సబ్జెక్ట్స్లో మీకు సబ్జెక్ట్ అనేది ఇస్తున్నాను. అందుకు మీరు నాకు ఏ సబ్జెక్ట్లో నేర్చుకోవాలనుకుంటున్నారో అది క్లారిఫై చేస్తే నేను మీకు ఫ్యూచర్లో దాని ప్రకారం తీసుకెళ్తాను. అయితే నేను చెప్పింది ఏంటంటే చాలా మందికి నాలెడ్జ్ అయితే ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీలో చాలా మంది వర్క్ చేస్తున్నారు, చాలా ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంది, వెబ్సైట్ నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళు మిలీనియర్ కాలేకపోతున్నారు. ఎందుకు? ఇది ఆలోచించాలి ఫస్ట్. మీ ఏరియాలో చాలా మందికి ఇంటర్నెట్ వస్తుంది, నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళు మిలీనియర్స్ లేరు. ఎందుకు లేరు? ఎందుకంటే కొన్ని కీ టెక్నిక్స్ ఉంటాయి, మిలీనియర్స్ పాటించే విధి విధానం వేరే ఉంటుంది. కాబట్టి ఇది కనుక మీరు నేర్చుకుంటే ఫ్యూచర్లో మిలీనియర్ అవుతారు. నేను వేరే వీడియోలో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, మిలీనియర్ ఎలా కావాలి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మనకి ఏముందంటే ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే సెకండ్ మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు మీకు ఆన్లైన్లో వర్క్ చేయాలంటే మీకు ఏం కావాలి, యాక్చువల్లీ సోర్సెస్ ఏం కావాలి? సింపుల్గా ఒక కంప్యూటర్ విత్ కన్సిస్టెంట్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఉండాలి. అంటే ఒక కంప్యూటర్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫాస్ట్ ఉండాలి.
ఇప్పుడు చాలా మంది 512 MBPS వాడతారు, అది అంత ఉపయోగం ఉండదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఒక 2 MBPS స్పీడ్ అయినా ఉంచాలి. ఎందుకంటే అప్లోడింగ్ కి, మన వీడియోస్ అప్లోడింగ్ కి, మన డౌన్లోడింగ్ కి టైం ఎక్కువ పడితే మనకి మన సబ్జెక్ట్ అనేది మనం కరెక్ట్ గా చేయలేము. అందుకు ఒక 2 MBPS స్పీడ్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ అది ఉండాలి. ప్లస్ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొద్దిగా నేర్చుకోవాలి. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ టీచింగ్ లో చాలా ఉపయోగం ఉంటుంది, అది కొద్దిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు పేపాల్ అకౌంట్ ఉండాలి. పేపాల్ అకౌంట్ మనకి ఫ్రీగా వస్తుంది, ఆన్లైన్ లో ఫ్రీగా తయారు చేసుకోవచ్చు. ఈ పేపాల్ అకౌంట్ తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వేరే కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు డబ్బులు వేసేటప్పుడు పేపాల్ అకౌంట్ ద్వారా పే చేస్తారు కాబట్టి మీ అకౌంట్ లో డైరెక్ట్ గా మీ ట్రాన్స్ఫర్ అయ్యి మీ అకౌంట్ లో వచ్చేస్తుంది. మరి మీకు ఒక ఈమెయిల్ అకౌంట్ కావాలి. ఈమెయిల్ ఎవరైనా ఈమెయిల్ చేయాలనుకుంటే వాళ్ళు ఈమెయిల్ చేయొచ్చు. స్కైప్ ఉండాలి. స్కైప్ అంటే మీకు ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి, మీ స్టూడెంట్స్ తోని కనెక్ట్ కావడానికి, ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్లారిఫై చేయడానికి మీరు స్కైప్ వాడచ్చు. అయితే ఇలా మీకు ఇది బేసిక్ మినిమం ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు మీరు మీ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లో ఇంట్లో నుంచే ఆల్ ఓవర్ వరల్డ్ సంపాదించగలుగుతారు. అయితే ఎన్ఆర్ఐస్ కి మీరు టార్గెట్ చేయొచ్చు, లేదంటే మీ సిటీస్ లో కావచ్చు, ఎక్కడైనా మీరు ఇది టార్గెట్ చేయొచ్చు. చాలా మంది నాలెడ్జ్ కోసం వెతుకుతుంటారు, చిన్న ఊర్ల నుంచి పెద్ద సిటీస్ కి వస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటారు కాబట్టి మీకు ఒక మంచి స్కోప్ ఉంటుంది. జస్ట్ ఒక మినిమం ఒక $100 పెట్టినా గానీ, మీ ట్రైనింగ్ కి ఒక $100 పెట్టినా గానీ మీకు ఒక $1,000, $2,000, $10,000 కూడా మంత్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎగ్జాంపుల్ మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు ఒక $10,000 మంత్లీ సంపాదించినా గానీ మీరు ఒక 5-6 lakhs ఇన్కమ్ కన్నా ఎక్కువ వస్తుంది మీకు. అయితే ఇది జస్ట్ మీరు ఒక 1 hour స్పెండ్ చేసుకుంటూ మీరు ఎలా చేయాలి నేను మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నాను, నా స్టూడెంట్స్ కి నేర్పుతున్నాను. అయితే మీరు ఇది నేర్చుకోండి, స్టార్ట్ చేయండి. అయితే టీచింగ్ అనేది గొప్ప ప్రొఫెషన్, ఇందులో ఎప్పుడు ఎండ్ అనేది ఉండదు. కాబట్టి మీ స్కిల్స్ అనేది పెరుగుతూ పోతాయి. ఒక్కసారి నేర్చుకుంటే మీకు లైఫ్ టైం అనేది ఇది పర్మనెంట్ గా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, మీకు స్టూడెంట్స్ ఇప్పుడు లేరు, ప్రస్తుతం లేరు. అయితే మీరు ప్రాజెక్ట్స్ కూడా ఆన్లైన్ లో తీసుకోగలుగుతారు. ఆన్లైన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ గా టీచర్ రిక్వైర్డ్ ఫర్ ఫిజిక్స్ 10th grade ఫర్ వీడియో ప్రొడక్షన్ ఫర్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వెబ్ పోర్టల్. అంటే వీళ్ళు ఒక ఫిజిక్స్ టీచర్ కావాలనుకుంటున్నారు, వీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే వీళ్ళు ఒక టీచర్ కావాలి, వీళ్ళకి ఒక ఫిజిక్స్ టీచర్ కావాలి 10th grade కి టీచ్ చేయడానికి. అయితే వీళ్ళ బడ్జెట్ ఎంత ఉంది? 750 to 1250 per hour. అంటే ఒక 1 hour వర్క్ చేస్తే మీకు 1250 రూపీస్ ఇస్తున్నారు. అయితే మీరు ఇలా కూడా ప్రాజెక్ట్స్ కావాలంటే ఇంట్లో కూర్చొని మీరు ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఇలా మీకు ప్రాజెక్ట్స్ ఎలా దొరుకుతాయి, ఎలా సెటప్ చేయాలని నేను మొత్తం మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. సెకండ్ వచ్చేసి ఇది ఇంకోటి మ్యాథమెటిక్స్ వరకు 11th grade to 11th grade వీడియో ప్రొడక్షన్, ఇది కూడా అదే సేమ్ ప్రాజెక్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇది జియోగ్రఫీ 9th grade 9th to 10th వీడియో ప్రొడక్షన్ 1250 per hour. అంటే ఒక అవర్ కి ఇంత అన్నట్టు. అలాగే ట్యూటరింగ్ అండ్ టీచింగ్, అంటే ఇంట్లో కూర్చొని చాలా మంది ట్యూషన్స్ తీసుకోవాలనుకుంటారు. అలాగే మీరు కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళకి సబ్జెక్ట్స్ చెప్పొచ్చు. ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ లో టీచర్ కావాలంటున్నారు. లుకింగ్ ఫర్ టీచర్స్ ఫర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్: చెస్, మ్యాథ్, రైటింగ్, రీడింగ్, ఆర్ట్, సాట్ ప్రెప్, గిటార్, పియానో. ఇలా వీళ్ళకి టీచర్స్ కావాలంట. మీకు ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆర్ట్ కూడా ప్రమోట్ చేయొచ్చు. మీకు గిటార్ నేర్పడం మంచిగా వస్తుంది, అంటే గిటార్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. పియానో ట్రైనింగ్ వస్తుంది మీకు, అయితే పియానో ట్రైనింగ్ ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ బేసికలీ మనకి ఏం కావాలంటే మీరు ఎలా సెటప్ చేయాలి, ఫస్ట్ స్టార్ట్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఆన్లైన్లో ఎలా మాట్లాడతారు, ఏ విధానం ఉంటుంది, మాట్లాడే విధానం ఏముంటుంది, నేను మొత్తం మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. నేను చెప్పినట్టు జస్ట్ మీకు ఒక అందరికీ నాలెడ్జ్ ఉంది, చాలా మందికి నాలెడ్జ్ ఉంది, నాకు కూడా తెలుసు. కానీ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే సక్సెస్ యొక్క నాలెడ్జ్ వేరే ఉంది. 2 parts లో ఉంది. ఒక నాలెడ్జ్ ఉంది, సక్సెస్ నాలెడ్జ్ ఉంది. అంటే మిలీనియర్స్ వాడే విధానం నేను మీకు చెప్తాను. దాంతో మీరు ఫ్యూచర్లో 100% సక్సెస్ అవుతారు. మీరు ఎలా టార్గెటెడ్ కస్టమర్స్ రావాలి, మీకు ఎలా తొందరగా సేల్స్, మీ ప్రాజెక్ట్స్ తొందరగా రావాలి, ప్లస్ మీరు ఎలా ఇన్కమ్ ఎక్కువ సంపాదించాలి, నేను మొత్తం మీకు ట్రైనింగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ బట్ నా ట్రైనింగ్ డిమాండ్ అనేది పెరుగుతుంది, చాలా మంది కాంటాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఏ ప్రైజెస్ లో ట్రైనింగ్ ఇస్తున్నాను అది నేను ఫ్యూచర్ లో పెంచబోతున్నాను, 100% పెంచబోతున్నాను. ఎందుకంటే నేను క్వాలిటీ
పీపుల్ని ట్రైన్ చేస్తున్నాను, కొంతమందిని ట్రైనింగ్ ఇస్తున్నాను పర్ మంత్, కొంతమందిని ట్రైన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఈ ట్రైనింగ్ ప్లేసెస్ని ఫ్యూచర్లో పెంచబోతున్నాను. ఎందుకంటే నేను కూడా అప్డేట్ నాలెడ్జ్ ఇస్తున్నాను. నా నాలెడ్జ్ అప్డేట్ అవుతూ ఉంటే అందులో డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా ఇందులో జాయిన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ చేసుకోండి. మీ టీచింగ్ ప్రొఫెషనల్స్ని వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళండి. ఇంకా వేరే ప్రొఫెషనల్స్ ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా కంపెనీ లాంచెస్ చేయాలనుకుంటే, మీరు సొంత కంపెనీస్ లాంచ్ చేయాలనుకుంటున్నారు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటున్నారు, ప్రపంచంలో మీ ప్రస్తుతం ఉన్న ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ చేయాలనుకున్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ. మీరు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే.